ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 31వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం తులారాశి వారికి కీలకమైన రోజు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. హఠాత్తుగా సరిగ్గా 2 గంటల 40 నిమిషాల లోపే మీ జీవితాన్ని ఒక్కసారిగా చేసేలా ఒక ముఖ్యమైన వార్త మీకు రాబోతుంది. ఆ వార్త మీరు ఊహించింది కావచ్చు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా అయి ఉండొచ్చు, లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా ఫలితాల్ని మార్చేయవచ్చు. అలాగే మీరు చూపించే ఓర్పు, నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలను తీసుకొని రాగలదు. ఈ వీడియోలో ఈ వార్త ఏ విషయానికి సంబంధించినటువంటి ఎవరికి ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది, ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, తులారాశి వారికి దైవానుగ్రహం ఎలా ఉంది అనే అటువంటి విషయాలన్నీ చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఆ వార్తకు మీకు అనుకూలంగా మార్పు చేసుకునేలా ముఖ్యమైన సంకేతంగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే తులారాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలా ఆలోచన మరిగే వ్యక్తులండి. వాళ్ళు మనస్సు చాలా లోతైంది, సాధారణంగా ఎవరికి సులభంగా అర్థం కాదు. తులారాశి వారికి ఒకరిపై నమ్మకం కలగదు, చాలా సమయం పడుతుంది. కానీ ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకుంటారు. వాళ్ళు మనస్తత్వంతో ప్రధానంగా ఉండేది లోతైన భావోద్వేగం. వీళ్లకు పైకి మాట్లాడగలరు, పైగా నవ్వగలరు, పైగా ప్రేమించగలరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం పూర్తిగా చేసేస్తారండి, అస్సలు చెయ్యరు. తులారాశి వారి స్వభావం అయితే అసలు కాదండి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తులారాశి వారు తమ బాధని బయటకు చెప్పడండి. లోపల ఎంత కష్టాన్నైనా నేను బాగున్నాను అని చెప్పే మనస్తత్వం వీళ్ళది. అయితే అదే సమయంలో వాళ్ళను ఎక్కువగా చూపించిన వాళ్ళని వాళ్ళ మనస్సు ఎప్పటికీ మర్చిపోదు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒక్కరోజు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాత్రం గట్టిగా ఉంటుంది. తులారాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎవరు నిజం, ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే ఇలా పసిగట్టేస్తారు. కానీ అది బయటకు చూపించరు. ఎవరైనా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే తులారాశి వారు అతిపెద్ద లోతుగా ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమలో ఆటలు ఉండవు, మోసాలు ఉండవు, అధికారం కాదు, అంకిత భావమే ఉంటుంది. కానీ ఏదైనా ప్రేమ ద్రోహం జరిగితే వాళ్ళ మనసు ఒక్కసారిగా విసిగిపోతుంది. మళ్ళీ ఆ స్థానంలో ఎవరినైనా దగ్గర అవ్వడం కూడా చాలా కష్టం. వీళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే పునర్జన్మ లాంటి శక్తి. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైనటువంటి మనోద్వేగం, బలం ఉంటుంది. తులారాశి వారికి సాధారణమైన మనుషులు కాదు, వీళ్ళు మౌనంగా పోరాడే యోధులని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారికి చంద్రుడు, శని ప్రభావం, శివ అనుగ్రహం 3 కలిసి తులారాశి వారికి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇటీవల మానసిక ఒత్తిడి, మాటల్లో చెప్పలేని బాధ, లోపల దాచుకున్న కోపం, ఇవన్నీ మీలో ఎక్కువైపోతాయండి. కానీ ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే మధ్యాహ్నం వచ్చే వార్త 2 గంటల 45 నిమిషాల లోపే సంఘటనతో ఏదో ఒకటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఉద్యోగ అవకాశానికి సంబంధించింది కావచ్చు. ఒక ఇన్ఫర్మేషన్ లేక మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది. ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ, డబ్బు బాకీ చెల్లింపు విషయం తెలవడం కానీ, దూరమైన వ్యక్తి నుండి ఆకస్మిక సమాచారం, ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ, లేదా మీ గురించి ఎవరో కీలకంగా మాట్లాడడం. ఈ వార్త మొదట కొంచెం టెన్షన్ కలిగించవచ్చు, కానీ చివరికి మీకు మేలు చేసే దిశలోనే ఉంటుందని. ఈ సమయంలో తొందరగా మాట ఇవ్వకండి, కోపంతో సంప్రదించకండి, మౌనంగా వినడం మీకు చాలా లాభంగా ఉంటుంది. తులారాశి వారు ఎప్పుడైనా కూడా చాలా అంటే చాలా కూల్గా కనిపించిన లోపల ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.